హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ కాయల్ని ఏమంటారు? కీర దోసకాయల్లా ఉన్నాయి. నేనైతే కీర దోసకాయలు అనుకున్నా. ఇవి నేతి బీరకాయ అంట ఫ్రెండ్స్. నేను ఈ బీరకాయ విత్తనాలు తెచ్చి వేసాను మా పెరట్లో. ఇవి పండుతుంటే నేనేమనుకున్నానంటే కీర దోసకాయ విత్తనాలు ఇచ్చేసాడేమో అనుకున్నా. తీరా చూస్తే నేను ఫస్ట్ టైం అండి చూడడము. ఈ నేతి బీరకాయ విన్నాను కానీ ఫస్ట్ టైం చూడడము, ఫస్ట్ టైం తినడం కూడా. ఈ చూడండి ఎంత పెద్ద పెద్దగా కాసాయో. ఇవన్నీ ముదిరిపోయాయి అనుకున్నాను కానీ చాలా లేతగా ఉన్నాయి. ఈ తొక్కలు కూడా పక్కన సేవ్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నేను పచ్చడి చాలా బాగుంటుందంట నేతి బీరకాయది, పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక బీరకాయని కూడా సేవ్ చేస్తాను. ఈ తొక్కలతో పాటు ఆ బీరకాయ వేసి నేను పచ్చడి చేస్తాను. ఈరోజైతే కూర వండేద్దాం రండి. ఈ నేతి బీరకాయ కూడా చేదు ఉంటుందండి ఫ్రెండ్స్. అందుకని ముక్క మాత్రం చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక ముక్క తినాల్సిందే, లేదంటే కూర అంతా చేదు చేదు అయిపోతుంది. అసలు నేతి బీరకాయని ఎందుకన్నారు అంటే మామూలు బీరకాయ మీద కొంచెం తీగా ఉంటుంది అనేసి అన్నారేమో, మరి నాకైతే తెలియదు. కానీ చూద్దాం అసలు తీగా ఉంటుందా లేకపోతే మామూలు బీరకాయలాగా ఉంటుందా కర్రీ చూద్దాం. ఇవన్నీ కట్ చేసేసుకుని చక్కగా మనం కూర వండేసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేయను. ఎక్కువ మొత్తంలో కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తాను, ఎండుమిర్చి వేస్తాను, జీలకర్ర వేస్తాను, అలాగే శనగపప్పు వేస్తాను అనమాట. ఇవన్నీ కూడా వేసి మనం బీరకాయ కర్రీ వండుకుందాం. టమాటాలు వేయను, ఏమీ వేయను ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఒక కాయగూర వండుకున్నామంటే ఆ కాయగూర నుంచే రుచి తెప్పించాలి, కానీ టమాటాలు వేసేసి ఆ రుచిని ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. సో బాణీ పెట్టుకున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేసాను, ఎందుకంటే బీరకాయ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కొంచెం వేగాలి, అప్పుడే మనం శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. లేదంటే ఫస్ట్ వేసుకుంటే అవి మాడిపోతాయి ఫ్రెండ్స్. సో శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి నేను వేసేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ బీరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎక్కువ మొత్తంలోనే కట్ చేశాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనం వేసేసుకుని బాగా కలియబెట్టేసుకోవాలన్నమాట. ఈ బీరకాయలో ఏంటంటే అందులోనే వాటర్ ఉంటుంది. స్పెషల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఆ వాటర్ తోటే కుక్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఈ బీరకాయలు వేసిన తర్వాత దగ్గరికి వచ్చేసే వరకు ఆ వాటర్ తోటి అవి కుక్ అయిపోవాలి. ఆ కుక్ అయిపోయిన తర్వాతే మనం మిగతావి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలన్నమాట. ఉప్పు, కారము, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, పసుపు అవన్నీ వేసుకోవాలి. సో ఇలా ముక్కలు వేసేసిన తర్వాత ఒక్కసారి కలియబెట్టి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే త్వరగా వాటర్ ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ తర్వాత మూత పెట్టేయడమే. మూత పెట్టిన తర్వాత మీరు చూస్తే కొద్దిసేపు అలాగే ఉంచేయచ్చు ఫ్రెండ్స్. వాటర్ మొత్తం బయటకు వస్తుంది. ఆ వాటర్ తోటి బీరకాయ కుక్ అయిపోద్ది అన్నమాట. సో నేను మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఆ తర్వాత ఒకసారి మీకు మధ్యలో చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో? ఈ వాటర్ తోటి బీరకాయ కుక్ అవుతుంది. మనం ఏం స్పెషల్గా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి దగ్గరికి వచ్చేసింది బాగా కుక్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కారము, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఫస్ట్లో ఉప్పు వేసాం కాబట్టి అది చూసుకొని మీరు ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తాను ఇందులో. ఇది దగ్గరికి వచ్చేయడమే ఫ్రెండ్స్. లాస్ట్లో మనం దించేటప్పుడు మాత్రం ఒక స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బీరకాయ చాలా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కాకపోతే ఆ వీడియో నేను షూట్ చేయలేదు, బటన్ నొక్కలేదు. సో అది మిస్ అయింది. కాకపోతే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఆ రుచి అద్భుతమనే చెప్పాలి. అసలు బీరకాయ అంటే ఫస్ట్ పారిపోతారు, ఆ రోజు అన్నం తినరు ఎవరు. కాకపోతే వన్స్ తిన్నాక చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ చేశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. మామూలు బీరకాయ కర్రీ లాగే ఉంది, కాకపోతే కొద్దిగా మరి తీపిగా అలాగే ఏమి లేదు. కాకపోతే కొంచెం కమ్మగా ఎక్కువ అయితే ఉంది, అందుకే నేతి బీరకాయ అని ఉంటారు. చూడండి ఎంత బాగుందో. ఈ బీరకాయ కూర మనం తింటే వదిలిపెట్టం. చపాతీల్లో అయితే అస్సలు వదిలిపెట్టను. నేను బీరకాయ ఉందంటే చపాతీ చేసుకుంటాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కుమార్ రాజా ఛానల్ని లేదా హెమన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ వేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నమస్తే.